రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జగ్గంపేట నియోజకవర్గం అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ తెలిపారు. మంగళవారం జగ్గంపేట మండలం సీతానగరం గ్రామంలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా జ్యోతుల నవీన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జగ్గంపేట మండలం టీడీపీ అధ్యక్షులు జీను మణిబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జ్యోతుల నవీన్ రైతులకు రాజముద్రలతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు భూమిపై సర్వ హక్కులు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, భూ సమస్యల పరిష్కారానికి ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని, ఈ రోజుల్లో మన భూమి మన వారసులకు తెలియాలంటే సాంకేతిక పరిజ్ఞానంతో అమెరికాలో ఉన్న మన పాస్ పుస్తకంలో క్యూఆర్ కోడ్ ద్వారా మన భూమి ఎన్ని కిలోమీటర్లు ఉంది, ఎక్కడుంది తెలుసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిబద్ధతతో పనిచేస్తున్నారని, దానికి నిదర్శనం వేట్లపాలెంలో జరిగిన అగ్ని ప్రమాదమేనని ఆయన విజయనగరం నుండి ఒక సెక్యూరిటీ గార్డుతో హుటాహుటిన సంఘటన స్థలానికి తరలివచ్చి బాధితులను పరామర్శించి వారికి మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తారని, అదేవిధంగా ఎక్కడికక్కడ పరిసరాలను పరిశుభ్రంగా లేని కారణంగా దీనిపై మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వివరణ కోరి తక్షణమే పనులు చేయించిన వైనం ఆయన పనితనానికి నిదర్శనం ఇస్తుందని, అదేవిధంగా జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్నారని, వీరికి మీ చల్లని ఆశీస్సులు అందుకోవాలని నవీన్ రైతులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, జీను మణిబాబు, ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్తకొండ బాబు, బుర్రి సత్యబాబు, రేఖ బుల్లి రాజు, దేవరపల్లి మూర్తి అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. ఈ పాస్బుక్ల కార్యక్రమం గురించి చెప్పే ముందు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక్క మాట. మీకు తెలియదేం కాదు, పెద్దలు అందరూ ఉన్నారు. ఆయన ఈ రాష్ట్రానికి ఏం చేసేదో, ఎంత చేసేదో, ఎటువంటి వ్యక్తో మీ అందరికీ తెలుసు. కానీ చిన్న ఉదాహరణ, మొన్న వేట్లపాలెంలో జరిగిన సంఘటన మీ అందరికీ తెలిసి ఉంటారు. ఆయన చీపురుపల్లిలో ఉన్నారు. ఆ రోజున ఇదే పెన్షన్ కార్యక్రమంలో చీపురుపల్లిలో ఉన్నారు. 2:30కి ఘటన జరిగింది. ఇక్కడ 2:30 జరిగితే 6 గంటలకల్లా ఆయన స్పాట్కి వచ్చారు. ఆయన అంటే ముందు హోమ్ మినిస్టర్ని వెళ్ళమన్నారు. హోమ్ మినిస్టర్ని వెళ్ళమన్నా సరే ఆయన రాకుండా ఉండలేకపోయాడు. వచ్చారు. ఆయనకున్న సెక్యూరిటీ కానీ ఆయనకున్న దానికి కానీ సింగిల్గా రావడానికి సెక్యూరిటీ వాళ్ళు ఒప్పుకోరు. బ్లాక్ క్యాట్ కమాండోస్తో రావాలి ఆయన జనరల్గా ఆయనకున్న థ్రెట్కి. కానీ ఒకే ఒక్క సెక్యూరిటీ మ్యాన్ తోటి హెలికాప్టర్లో ఇక్కడ సామలకోటలో దిగిపోయాడు. ఆయన క్యాన్వాయ్ కూడా లేదు. ఆయన ప్రోగ్రామ్ సడన్గా వచ్చింది కాబట్టి అక్కడ ఉన్న కార్లన్నీ కూడా మొబిలైజ్ చేసి మేము క్యాన్వాయ్ కింద పెట్టడం జరిగింది. 10 కార్లు 15 కార్లు. అంటే ఆయన నిర్ణయం అంత స్పీడ్గా ఉండడం జరుగుతుంది. వెళ్తున్నాం, నేను హెలికాప్టర్ దగ్గర చెప్పాను, నేను విషయం ఎలాగైందని చెప్పాను. కారు ఎక్కి వెళ్తుంటే కెనాల్ రోడ్లోకి వెళ్ళిన తర్వాత ఆ పక్కని ఆ కెనాల్లోని ఈ అది తూటికాడు ఉంటుంది, దాన్ని ఏమంటారు, గుర్రపటేక, అది తీసి రోడ్డు మీద వేసారు. ఏంటి అలాగే వేసారని అప్పుడు కలెక్టర్ లేడు, జేసీ ఉన్నాడు. అదేంటి ఆ చెత్త అంతానే ఎందుకు వేసారని అడిగాడు ఆయన. సార్ ఇది నేనే చెప్పాను, అది ఇది గుర్రపటేక సార్, తీసి ప్రతి సీజన్లో తీసి పక్కన వేస్తుంటాం, దానికి అది ఇది అయిపోతుంటుంది అని చెప్తే, ఆ చెత్త వేయకండి మొక్కలు వేయించండి అన్నాడు ఆయన. తర్వాత కారులో కూడా నేను ఆయనకి ఒక చిన్న బ్రీఫ్ ఇవ్వడం జరిగింది. సార్ మీరు మొత్తం తిరిగేస్తారు, అక్కడ నేను వెళ్తున్నప్పుడు వెళ్ళాం, ఎక్కడ బాడీస్ అన్నీ కూడా చెల్లాచెదురైపోయి, పార్ట్స్ అన్నీ కూడా చెల్లాచెదురైపోయి, అక్కడ రాడ్స్ ఉన్నాయి, మేకులు ఉన్నాయి. మీరు జస్ట్ అలాగొచ్చి చూసి వెనక్కి వచ్చేయండి సార్. కానీ లైట్లు వేయించుకుని అయినా మొత్తం తిరిగేసి
తిరిగిన తర్వాత మళ్ళీ వెనక్కి వస్తున్నాం. వెనక్కి వస్తుంటే పెద్దాపురం సిహెచ్సికి వెళ్దాం అన్నారు. సార్ అక్కడ బాడీస్ సార్, అక్కడ ట్రీట్మెంట్ జీజీహెచ్లో అయితే ట్రీట్మెంట్ అంటే లేదు బాడీస్ దగ్గరికి వెళ్దాం, అక్కడికి కూడా వెళ్దామని ప్రోగ్రామ్ అంతా కార్లోనే ఫిక్స్ చేశారు. చేస్తా వస్తా ఆ రైల్వే స్టేషన్ ఎదుర్కొంటా ఈయన వస్తున్నారని ఎప్పుడు రద్దీగా ఉండే ఏరియాని ఖాళీ చేయించారు. ఖాళీ చేయించిన తర్వాత రైల్వే స్టేషన్ ఎదుర్కొంటా అప్పుడు మళ్ళీ కలెక్టర్ ఎక్కాడు కారు, జేసీ కూడా కలెక్టర్ ఎక్కాడు. కొంచెం చెత్త ఉంది, ఇంతకన్నా తక్కువ చెత్త ఉంది. కలెక్టర్ని మళ్ళీ వెంటనే ఏంటిది మీరు ఎందుకు శుభ్రం చేయించట్లేదు అని గట్టిగా అడిగిన పరిస్థితి.